అందరికీ నమస్కారం అండి. 2 రోజుల నుంచి పెమ్మసారి గారు ఏదో అన్నారని చెప్పి వైసీపీ పేటీఎం బ్యాచ్ అంటే ఇక నేను చెప్పాల్సిందే ఉంది కానీ బౌ 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 అంటూ వాళ్ళ అకౌంట్స్లో పెట్టుకుంటున్నారు. ఇక్కడ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడితే వాళ్ళు పెద్దవాళ్ళం అయిపోతాం అన్న ఒక చిన్న ఆలోచనతోటి, కుంచితమైన ఆలోచనతోటి ప్రతి ఒక్కడు స్క్రీన్ ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు. వైసీపీ నిజంగా చెప్పాలంటే ఒకడొచ్చేమో యూకే అంటాడండి, యూకే నుంచి వచ్చాను, నేను నీకన్నా ముందే వెళ్ళాను, నీకన్నా ముందే నేను అప్రోచ్ వెళ్ళాను అని చెప్తాడు. ఎప్పుడు వెళ్ళామన్నది కాదనుకుంటా పాయింట్. ఇక్కడ బ్లూ షర్ట్ వేసుకుని మరీ బయలుదేరి వస్తారు. అసలు నేను ఇక్కడ ఒకటి క్లియర్ చేయాలనుకుంటుంది ఏంటి అంటే, అసలు ఏం చెప్పారు పెమ్మసాని గారు, ఏమన్నారు, అందులో తప్పే ఉందో నాకు కొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి. మేము కూడా మాట్లాడచ్చు ఫిజికల్ గా బాడీ షేపింగ్ కానీ ఇవన్నీ కూడా ఆ చంద్రబాబు గారి మొహమే తెలుగు జాతి ఈ రోజు ప్రపంచంలో తలెత్తుకునే విధంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మైండ్ సెట్ గురించి మీరు మాట్లాడతారు. ఎవరిది మైండ్ సెట్ ప్రాబ్లం అని నేను ముందే చెప్పాను. ప్రజా వేదికను కూల్చిన మైండ్ సెట్టా, లేకపోతే పాస్ పుస్తకాలపై బొమ్మేసుకున్నది మైండ్ సెట్టా? ఎవరిది మైండ్ సెట్? మాస్కులు అడిగిన పాపానికి ఒక వ్యక్తిని సైకోగా చిత్రీకరించి చంపిన మైండ్ సెట్ ఎవరిది మైండ్ సెట్ అని అడుగుతాను. ఇట్లా 100 మాట్లాడగలం. కాబట్టి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, రాజకీయంగా వ్యతిరేకించండి, కానీ మా నాయకుల్ని కించపరిస్తే మేము కూడా నేను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నేను చంపేయగలను. కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను నిన్ను మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం అద్భుతంగా జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. సో ఏంటంటేనండి, ఇక్కడ సార్ ఏం మాట్లాడారు అనేది ఇట్స్ వెరీ క్లియర్. ఆయన ఏమి జగన్మోహన్ రెడ్డిని అనలేదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మనస్తత్వం గురించి వివరించారు. మైండ్ సెట్ అని చెప్తున్నారు. ఎలాంటి మైండ్ సెట్ ఉంది జగన్మోహన్ రెడ్డికి అనేది వివరించి చెప్తున్నారు. ఎదుటి మనిషిని కించపరచడం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేయటం ప్రజావేదికతో మొదలైందని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏమన్నారంటే, నీకు చేయటం వచ్చిన పని మాకు కూడా చేయటం వచ్చు, మేం చేస్తే నువ్వు తట్టుకోలేవని మాత్రమే హింట్ ఇచ్చారు. దీనికి ఎందుకు ఇట్లా బౌబౌమంటున్నారో నాకు అర్థం కావట్లా. మేము అంటే వైసీపీ అనే వాళ్ళు మేము ఇది చేయలేదు, మేము ప్రజావేదిక పడేయలేదు, మేము ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నాం అని చెప్తే బాగుండేది. అలా కాకుండా పెమ్మసాని చంద్రశేఖర్ గారి పర్సనల్ లైఫ్కి వెళ్ళి పర్సనల్ గా మాట్లాడుతూ వాళ్ళని పెద్దాళ్ళని చేసుకుందామని ఒక వింత పోకడికి పోతున్నారు. ఒకడొచ్చి అంటాడు, ఏంటి మహానాడులో అప్పడాల మీద చంద్రబాబు నాయుడు గారి బొమ్మ వేసుకున్నారు అని. నేను ఆ వ్యక్తికి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి పరాయి వాళ్ళ సొమ్ము మీద బొమ్మ వేసుకున్నాడు అని పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్తుంటే, ఆ వ్యక్తి చెప్తుంది ఏంటండి, అప్పడాల మీద మహానాడులో నారా చంద్రబాబు నాయుడు గారు. మహానాడు అంటే ఏంటండి నాకు తెలియక అడుగుతున్నా. అది తెలుగుదేశ పార్టీకి సంబంధించిన ఒక మహోత్సవం. ఆ మహోత్సవంలో మా నాయకుడి ఫోటో మేము వేసుకోక ఇంకెవరి ఫోటో వేసుకుంటామండి? అది స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎవరో వేసి ఇచ్చి ఉంటారు, అంతేగాని అదేం ప్రజల సొమ్ము కాదు. ప్రజల సొమ్ము మీద, ప్రజల ఆస్తుల మీద నారా చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఏమీ వేసుకోలేదు. మీరు దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఏదేదో కిందది మీదది కింద చేసి మాట్లాడదాం అనుకుంటే మీరే ఇక ప్రజలకి కాస్త కూస్తో ఉన్న ఆ 40% ఓటు బ్యాంకు కూడా సంకనాగిపోతుంది. నేను ఇట్లాంటి పదాలు వాడాల్సి వస్తుంది, తప్పట్లేదండి. ఎందుకంటే ఇంకొక పెద్ద మనిషి వస్తాడు, ఆయన ఏంటి ఎక్కడి నుంచో మాట్లాడుతున్నాడంట, యూకే నుంచి. అసలు అతను ఎవరో కూడా ఎవరికీ తెలియదు. వైసీపీకి సంబంధించిన వ్యక్తి అతను, ఎవరో కూడా ఎవరికీ తెలియని వ్యక్తి. అతను వచ్చేసేసి ఏం మాట్లాడతాడండి, పెమ్మసాని చంద్రశేఖర్ నిన్నగాక మొన్న గీతాంజలి అనే ఒక ఉంటే తెనాలిలో ఒక భూమి, నిన్నగాక మొన్న గీతాంజలి తీసుకుని కూడా ఉంటాడు, మధ్యలో నుంచుని ఒక పాట ఏదన్నా డబ్బు సంపాదించుకున్నాడు, మంచిగా వచ్చాడు, సమర్పించుంటాడు కొంత బానే, సీట్ తెచ్చుకోగలిగాడు.
గెలిచాడు, అంత బాగానే ఉంది, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇతను పెంచుంటాడు కొంత బాగానే. పెమ్మసాని చంద్రశేఖర్ రావు. మా నాయకుల్ని కించపరిస్తే మేము కూడా నేను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నేను చంపేయగలను, కానీ నాకు సంస్కారం అర్థం కాబట్టి. పెమ్మసాని చంద్రశేఖర్ రావు. ఇతని నేపథ్యం ఏంటంటే నర్సరావుపేటలో వీళ్ళ నాన్నగారు ఒక హోటల్ ఏదో నడిపేవాళ్ళంట. ఇడ్లీలు, దోశలు, గట్టి చట్నీ ఇవి. అంటే నేను వ్యంగ్యంగా ఏం చెప్పట్లేదండి, అది పనే ఏదైనా ఎవరికైనా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయాలి. మనోడి గుంటూరు మీద పడింది, సామాజిక వర్గం కూడా తోడైంది దానికి. డబ్బు సంపాదించుకున్నాడు, మంచిగా వచ్చాడు కొద్దిగా. ఎందుకంటే ఇక పోతే పెమ్మసాని గారి నాన్నగారికి హోటల్ ఉంది. హోటల్లో ఇడ్లీలు, దోశలు, గట్టి చట్నీలు అమ్ముకున్నారు. ఈయన స్థాయి ఏంటి? జగన్మోహన్ రెడ్డి పుట్టిన దగ్గర నుంచి కారులో తిరిగారు. ఈయన స్థాయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి అనే స్థాయికి వీళ్ళు వెళ్ళారు. ఇతనికి గాని వైసీపీ బ్యాచ్కి కానీ నేను ఒకటి క్లియర్ చేయాలనుకుంటున్నా. నిజమే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారులో తిరుగుంటారు, కానీ ఆ కార్లు ఎక్కడి నుంచి వచ్చాయంటారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారైన రాజారెడ్డి గారి ఫ్యాక్షనిజంలో నుంచి పుట్టినాయి కదా కార్లు. పెమ్మసాని గారి నాన్నగారు ఒక హోటల్ నడిపారు, మంచిదే. ఒకళ్ళ ప్రాణం తీయకుండా, ఒకళ్ళ ఇంటిలో దీపం ఆర్పకుండా, కష్టం మీద, కష్టార్జితం మీద బతకడం తప్పని ఎవరంటున్నారో చెప్పండి. ఇక స్థాయి, జగన్మోహన్ రెడ్డి స్థాయి గొప్పది అని, మీ నాయకుడి స్థాయి మీకు గొప్పదైతే అయి ఉండొచ్చండి. స్థాయి అంటే ఏంటండి? ప్రతి ఒక్కడు వచ్చి జగన్మోహన్ రెడ్డిని అనే స్థాయా మీది అంటారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటో చెప్పు. నేను కూడా చెప్తానండి, నేను కూడా జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువే. ఎందుకు ఎక్కువ అంటారా? ఆర్థిక నేరాలు మేము చేయలేదు, ఒకళ్ళ ప్రాణాలు మేము తీయలేదు, రపా అని రౌడీజం నేను చేయలేదు. సో నేను జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా నేను పై స్థాయి అనే చెప్తా. ఇంకా పెమ్మసాని గారి కంపారిటివ్ గా వస్తే, అసలు పెమ్మసాని గారికి పరిసరాల్లో కూడా రావడానికి జగన్మోహన్ రెడ్డి గారికి, నేను ఆ స్థాయి అనే పదం వాడడం నాకు ఇష్టం లేదు. అసలు సరిపోతారా చెప్పండి? 2093లో కష్టపడి చదివి ఎంసెట్ విభజిత ఆంధ్రప్రదేశ్లో కాదండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అంటే జనాభా ఎక్కువ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ అనే ఎగ్జామ్లో 27వ ర్యాంకు తెచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన మేధాశక్తితో తెచ్చుకున్నారు తప్ప, మేము ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఏం చదువుకున్నాడో మాకైతే తెలియదండి. ఆయన మేధా సంపత్తి ఎంతవరకు ఉందంటే కత్తులు, కటార్లు, గొడ్డళ్ళు, కోడి కత్తుల వరకే మిగిలిపోయింది. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలా కాదు. 1993లో ఎంసెట్లో, మీరు కావాలంటే వికీపీడియాకి వెళ్ళండి, చరిత్ర చూసుకోండి, గూగుల్ ఉందిగా, గూగుల్ చేసుకోండి, ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి. మీ నాయకుడిలాగా కత్తులు కటారులతో చేసుకున్న సంపాదన కానీ పైసా కూడా అక్కడ లేదు. అదే ఆయనకి గర్వంగా చెప్తారు. ఆయనే చెప్పారు, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, కష్టపడి వచ్చాను, నా మేధాశక్తితోనే నేను చదువుకున్నాను, నేను ఇవాళ ఉన్నతమైన స్థానంలో ఉన్నాను అంటే అది నా కష్టం, నేను పడిన కష్టం, నా కుటుంబం పడిన కష్టం అని నిలబడి నిజాయితీగా చెప్తారు. మీలాగా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు అని చెప్పి డబ్బాలు కొట్టుకోలేదు ఏ రోజు కూడా. ఫస్ట్ క్లాస్ కు మించిన స్టూడెంట్ ఆయన. విభజిత ఆంధ్రప్రదేశ్లో 27వ ర్యాంక్ రాలా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 27వ ర్యాంక్ ఎంసెట్లో తెచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పెమ్మసాని చంద్రశేఖర్ గారు. మంది సొమ్ము మీద బతకాలనో, మంది సొమ్ముని కరప్షన్ చేసి బ్రతకాలనో ఆయన ఎప్పుడు అనుకోలే. ఆయన సంపాదించే ప్రతి రూపాయి వైట్ మనీ. కావాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద పర్సనల్ గా వెళ్తున్నారు అంటే, ఆయనని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడేమి ఎలా చెప్పాలంటే ఆయనదేమి
బ్లాక్ మనీలు కాదు, జగన్మోహన్ రెడ్డి లాగా ఒకళ్ళు సంపాదించి ఇచ్చిన డబ్బులు కాదు, ఆయన కష్టార్జితంతో ఆయన కష్టపడి సంపాదించుకున్న డబ్బే అది. అర్థమవుతుందా మీకు? అమెరికా వెళ్లి 20 ఏళ్లు కష్టపడి యూ వరల్డ్ అనే ఒక వ్యవస్థని స్థాపించి, అది కూడా తన మేధాశక్తితోనే అమెరికాలోనే శభాష్ అనిపించుకుని తను పుట్టిన రాష్ట్రానికి మేలు చేయాలని, తను పుట్టిన రాష్ట్రానికి తన వంతు సాయం చేయాలని, తను సంపాదించుకున్న దాంట్లో ఎంతో కొంత తన రాష్ట్రానికి, తన రాష్ట్ర ప్రజలకి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆయన ఇవాళ ఆంధ్ర రాష్ట్రం రావడం జరిగింది. మీలాంటి వాళ్ళతో మాటలు పట్టడం జరుగుతోంది. రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకోకుండా వచ్చి మీ జగన్మోహన్ రెడ్డిని ఓట్లు అడగమనండి, చెప్పు తీసుకు కొడతారు జనం. మీరేదో అంటున్నారు సింగిల్ గా వచ్చారు, అదొచ్చారు, ఇదొచ్చారు అని. మీ జబ్బలు మీరు చర్చుకోవాల్సిందే తప్ప ఎవ్వరు కూడా ఇంతో అంతో కూడా రాజశేఖర్ రెడ్డి మోహన్ చూసే ఓట్లు వేస్తున్నారా? 40% కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మీకు టర్న్ అయింది కాబట్టి అది మీకు మిగిలిందని నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డిని చూసి ఎవ్వరు ఓట్లేరు. అతని పైశాచికత్వాన్ని, అతని రాక్షసత్వాన్ని చూసి ఎవరు ఓట్లేరు. ఎందుకు చెప్తున్నాను అంటే, బలంగా చెప్తున్నాను నేను ఇవాళ. ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు ఇంకొక వీడియో చూపిస్తా. మీకు ఇంకో వీడియో చూపిస్తానండి. అసలు వీళ్ళు ఏ స్థాయికి వెళ్తున్నారంటే, ఏదో ఒకటి చేసి గుంటూరు జిల్లాలో ఒక కొత్త బిచ్చిగాడు తిరుగుతా ఉన్నాడు. పేరు పెమ్మసాని చంద్రశేఖరరావు. 2024 ఎలక్షన్కి వచ్చినట్టున్నావు. నీకేం తెలుసాయా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చావు? ఈ రోజు నువ్వేదో వచ్చి మా నాయకుడిని వ్యక్తిగతంగా మాట్లాడాడని చెప్పి నీకు ఏదో పెద్ద రోషం పొచ్చుకొస్తా ఉంది. ఇంకా నీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలిసినట్లేదు పాపం. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాటతో చంపేస్తారని చెప్పి ఎన్ని ప్రలాభాలు పలుకుతా ఉన్నాడు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వస్తే వాడికి అధికారం ఉందా, లేకపోతే వాడి దగ్గర పదవులు ఉన్నాయా, లేకపోతే వాడికి పిచ్చి ఉందా, మెంటల్ ఉందా, సైకాలజీ ఉందా, ఈ బట్టి కూడా మాకు పట్టాం. జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలని చూస్తే ఖబర్దార్, ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. చూశారు కదండి ఎంత రౌడీయిజంగా, మరో బొబ్బోరుగడ్డ అనే చెప్పాలి, ఎంత రౌడీయిజంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారి ప్రాణాలకే హానుందన్నట్టుగా. అంటే ఇక్కడ నాకు ఒకటి అర్థం కావట్లేదండి. పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పింది ఏంటి? మా నాయకులను అంటే మేము అనదలుచుకుంటే అనే ప్రశ్నే కదా చెప్పారు. అసలు మీరు మా నాయకుల్ని అనటం అంటే, మీ నాయకుల్ని అంటేనేమో మీరు ప్రాణాలు తీసేదాకా వెళ్తారు, ఆడవారినైతే వ్యక్తిత్వ హననాలు చేస్తారు, వాళ్ళ పిల్లల దాకా వెళ్తారు, ఏమైనా చేసి వాళ్ళని మానసికంగా హింస చేయడానికి సిద్ధపడతారు. అంటే మీరు ఎంచుకుంది క్రుయాలిటీ